సండే పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు, మీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రములు. మహిమ గల రాజా, గొప్ప దేవ, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, మరి ఈరోజు ఆదివారం, ప్రభు దినము, పునరుత్థాన దినం, మరి పిల్లలు సండే స్కూల్ ఉంటుండగా ప్రభు యేసయ్య తండ్రి, మరి పాటలు ఎందు మరి మిమ్మల్ని మహిమపరిచినారు ప్రభు. గొప్ప దేవ, మరి మీ దాసుడు వాక్యము చెప్పనై ఉంటుండగా తండ్రి, మరి పిల్లలు మంచిగా విని ప్రభు, మరి పిల్లలు అని ఉన్న వారందరూ ఇలా ఉన్న వారందరూ ప్రభు, మరి నాయన ఆ వాక్యం విని తండ్రి యేసయ్య మరి ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దైత్యం నైనా మీ దాసును వసంతును బలపరచండి ప్రభు. సహాయం దైత్యం నైనా మరి తండ్రి, మరి వాసన ద్వారా తండ్రి మరి మా అందరితో మాట్లాడమని పిల్లలు ప్రభు మరి ఎదుగుటకు సహాయం దైత్యం నైనా. ఇంకెవరైతే పిల్లలు రక్షింపబడలేదో ప్రభు, మరి వాళ్ళు రక్షింపబడుటకు సహాయం దైత్యం తండ్రి. మీ కృప చూపించండి ప్రభు. ఈ విధంగా నాయన మరి పిల్లలు ప్రభు మేము తండ్రి మరి మీ యందు భయం కలిగి మరి పెద్దలకు లోబడి మరి నాయన మరి సండే స్కూల్ ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభా. గొప్ప దేవ, మరి అక్కడ తీర్చి మరి వాక్యం చెప్తుండగా తండ్రి మీరే నాయన తోడుగొండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మరి వసంతకు దయచేయమని మేము కూడా మరి కూడిన వారందరూ విని ప్రభా మరి నాయన బలపడటకు సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 9వ అధ్యాయం 24 నుండి 27 వరకు చాలా ప్రాముఖ్యమైనది. ఎంతో గొప్ప ఇందులో శాస్త్రజ్ఞులందరూ ఇందులో పాల్గొన్నారన్నట్టు. క్రైస్తవులైన వారు శాస్త్రజ్ఞులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు, మరియు స్కాలర్స్ వాళ్ళందరూ పాల్గొన్నారు ఇందులో. ఈ దానియేలు గ్రంథం 9:24 నుండి 27 ఒక కన్క్లూజన్కు మాత్రం తీసుకురాలేకపోయినారు అన్నట్టు. అంటే కన్క్లూజన్ వచ్చింది. అది ఏంటిదంటే 7 వారాలు ఒకటి, 62 వారాలు ఒకటి, ఒక వారము. ఈ 3 వారాలు 3 సబ్ డివిజన్స్ ఎందుకు డివైడ్ చేసినారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అర్థమైనంత మటుకు వాళ్ళు చెప్పినారు, కరెక్ట్గా చెప్పినారు అన్నట్టు. అది అర్థమైనంత మటుకు వాళ్ళు చెప్పినారు, కరెక్ట్గానే చెప్పినారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది నా యొక్క ఇంటర్ప్రిటేషన్, నేను అర్థం చేసుకునేది ఈ దేవుని దగ్గర నేను పొందుకున్నది వేరే అన్నట్టు. ఎవరి దాంట్లో కూడా నేను దేవుని దగ్గర పొందుకున్నది ఎవరి దగ్గర లేదు. అది ఎవరి దగ్గర లేదు. ఎందుకు అట్లా అనుకుంటున్నానో మరి అది నాకైతే తెలియదు. కానీ దేవుని దగ్గర నేను పొందుకున్నాను. అది చివరికి చెప్తాను. ఇది 70 వారాల యొక్క ఈ 70 వారాల ఈ 70 వారాలు ఎప్పటి నుండి ఈ యొక్క దానియేలు కాలం నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు 70 వారాలు అనేది సూచిస్తున్నారు అన్నట్టు అందరూ. ఎవరు? స్కాలర్స్. ఈ 70 వారాలు ఒక దినము దేనికి సూచన? ఒక దినము అని అంటే ఒక దినము సంవత్సరానికి సూచన. ఒక దినము ఒక సంవత్సరానికి సూచన అని ఈ యొక్క
వాక్యం చెప్తున్నది. ఈ 14 సంఖ్యాకాండము 14వ అధ్యాయము, ఈ యొక్క సందర్భం ఏం సందర్భం అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము, అది 12 మందిని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు 12 గోత్రాలకు 12 మందిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకొని వాళ్ళను అక్కడికి పోయి చూసి రమ్మంటారు. ఇక్కడికి కనాను దేశానికి వెళ్ళి చూసి రమ్మంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు కనాను దేశానికి యువతలో ఉంటారు. ఇది యోర్దాను నదికి యువతలో ఉంటారు. వాళ్ళు యోర్దాను నది దాటిపోతారు అన్నట్టు. దాటిపోయినప్పుడు ఆ యొక్క సన్నివేశము వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తారు అన్నట్టు. ఏమని చెప్తారు? వాళ్ళు ఏమైతే చూసిండ్రో అది చెప్తారు అన్నట్టు. వాళ్ళకి కనబడిందే వాళ్ళు చెప్తారు అన్నట్టు. అయితే ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక రోజుకు ఒక సంవత్సరానికి సూచన అని కనబడుతుంది అన్నట్టు. ఒక రోజుకు ఒక సంవత్సరము. ఇక్కడ ఉన్న చూడండి, ఈ 14 సంఖ్యాకాండము 14వ అధ్యాయము, ముప్పై 34వ వచనం. సంఖ్యాకాండము చూసి మనం 40 దినముల యొక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరముల్లో మీ దోష శిక్షను భరించి నేను నిన్ను రోసివేసినట్లు తెలుసుకుంది. చాలు. ఇక్కడ ఏం చెప్తుంది? ఒక దినము దేనికి సూచన అన్నట్టు? ఒక సంవత్సరానికి సూచన. ఇక్కడ ఉంది కదా, మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున అన్నట్టు. ఒక దినము దేవుని దృష్టిలో ఏంటిదంటే ఒక సంవత్సరం. ఒక దినము 1000 సంవత్సరములు అని చెప్పబడుతుంది. ఒక దినము ప్రాఫసీ, ఈ యొక్క ప్రవచనం ఏం చెప్తుందంటే ఒక దినము ఒక సంవత్సరానికి సూచన అని చెప్తుంది. ఈ దినము సంవత్సరానికి సూచన అంటే 70 వారాలు అనేది ఎన్ని దినాలు చూపిస్తుంది? 70 వారాలు అంటే 490 సంవత్సరాలు దినాలు సూచిస్తుంది. ఆ యొక్క 70 వారాలు అంటే 70 × 7, 7 49 అంటే 490 దినాలను సూచిస్తుంది. 70 వారాలు అంటే ఏంటిది? 490 దినాలే. ఈ 490 దినాలు ఆ యొక్క సంవత్సరాలుగా సూచించబడుతుంది. ఇప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే మనము ఒక దినానికి ఒక సంవత్సరానికి లెక్క చూసుకున్నాం అన్నట్టు. అది ప్రాఫసీ, అదేంటిది? ప్రవచనం. ప్రవచనం అట్లా చెప్తుంది అన్నట్టు. అయితే 70 వారాలు ఇక్కడ మొత్తం టోటల్గా 70 వారాలు. 70 వారాలలో ఈ 3 డివిజన్స్ చేసినారు. 3 ఒకటి 7 వారాలు, రెండవది 62 వారాలు, మూడవది 1 వారం. 7 × 62 ఎంత? 69. 69 ఒకటి 70 వారాలు ఈ మనకు ఇవ్వబడింది. ఈ 70 వారాలనే లెక్క చూడాలి మనం. ఈ 70 వారాల లెక్కను మనం ఇప్పుడు చూడాలన్నట్టు.
అయితే 24వ వచనం నుండి 27వ వచనం వరకే మనము ఈ ధ్యానం చేస్తామన్నట్టు. 24వ వచనంలో ఏమున్నది అంటే 6 విషయాలు ఉన్నవి. 6 విషయాలు ఉన్నవి. పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది, అంటే ప్రతికూలం ఉన్నది, అనుకూలం ఉన్నది. 6 విషయాలు ఏంటి అవి? 1 తిరుగుబాటును మానుపుటకును, 2వది పాపమును నివారణ చేయుటకును, 3వది దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, 4వది యుగాంతం వరకు ఉన్నటి నీతిని బయలుపరచుటకును, 5వది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 6వది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఈ 6ను మనం గుర్తుపెట్టుకోవాలి. 6 నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని చెప్పబడింది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క గబ్రియేలు దూత చెప్తుంది. చాలా జాగ్రత్తగా మనం వినాలి. గబ్రియేలు దూత ఈ యొక్క దానియేలుకు అర్థం కాలేదన్నట్టు, ఈ 70 వారాలు ఏంటి దేవా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆయనకు చెప్తున్నాడు అన్నట్టు ఈ 6 విషయాలు. మొదటి 3 నెగిటివ్గా ఉంటాయి, రెండవ 3 విధాలేమో పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ అంటే ప్రతికూలము, పాజిటివ్ అంటే అనుకూలంగా ఉంటాయి అన్నట్టు. తిరుగుబాటు మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును. 3 ఇవి నెగిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా ఉన్నది యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అని చెప్పబడుతుంది. ఈ యొక్క నెగిటివ్ పాజిటివ్ విషయాలలో మనం చూద్దాం. ఈ నెగిటివ్ విషయాలు, పాజిటివ్ విషయాలు, ఈ యొక్క 7 విషయాలు, 6 విషయాలను మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. 6 విషయాలు, ఈ 6 విషయాలే ఈ మొత్తము 25 నుండి 27 వచనాల వరకు ఆ యొక్క 70 వారాలు సూచిస్తుంది. ఇక్కడ 70 వారాలు ఉన్నాయి కదా, 3 70 వారాలు. మూడు నెగిటివ్ థింగ్స్, 3 పాజిటివ్ థింగ్స్ అని ఉన్నాయి. 70 వారాలు ఏం చెప్పబడుతుందంటే టు ఫినిష్ ట్రాన్స్గ్రెషన్స్ అని అంటారు అన్నట్టు. ఈ యొక్క టు ఫినిష్ ట్రాన్స్గ్రెషన్స్, తిరుగుబాటును మాన్పుటకు, టు మేక్ అన్ ఎండ్ ఆఫ్ సిన్స్, పాపమును నివారణ చేయుటకును, టు మేక్ రికన్సిలియేషన్ ఫర్ ఇనిక్విటీ, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును. పాజిటివ్ థింగ్స్ 3 ఉన్నవి. టు బ్రింగ్ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, టు సీల్ అప్ ద విజన్ అండ్ ప్రాఫెసీ, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, టు అనాయింట్
ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ హెబ్రీ భాషలో ఎట్లున్నదంటే సబువా అని ఉన్నది, అంటే వీక్స్ అని అంటారు అన్నట్టు. ఎప్పుడైతే మనము ఈ డజన్ అంటాం కదా, డజన్ అన్న లెక్కనే ఇదే సబువా అంటే వీక్స్, 20 సార్లు ఉన్నది అన్నట్టు. అంటే ఏంటిది 7 పీరియడ్ అని అంటారు అన్నట్టు, లేకపోతే 7 డేస్ అన్న, ఇయర్స్ అన్న. సబీం అని అంటే 70 వారాలు, 70 అన్నట్టు. సబీం అంటే 70. ఇది 91 సార్లు ఉన్నది అన్నట్టు. రూట్ వర్డ్ ఏంటంటే షీబా అని అంటారు అన్నట్టు. నెగిటివ్ థింగ్స్ టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్. ఫినిష్ అనేది హెబ్రీ భాషలో ఏమన్నదంటే కాలా అని ఉన్నది. అంటే టు రిస్ట్రిక్ట్, రిస్ట్రెయిన్, విత్హోల్డ్. ఫినిష్ అనేది కాలా అని ఉన్నది. కాలా అంటే ఫినిష్ అన్నట్టు. ఫినిష్ అనేది మనకు ఈ యొక్క ట్రాన్స్లేషన్ చేసినారు, కాలాను ఫినిష్గా ట్రాన్స్లేషన్ చేసినారు. అంటే ఏంటిది అన్నట్టు, మాన్పి వేయడానికి, అంటే మాన్పుట అనే దానికి కాలా అని అంటారు అన్నట్టు. షట్ అప్ అంటే ముగించింది అన్నట్టు. కీప్ బ్యాక్, రిఫ్రెయిన్, ఫోర్బిడ్ అని అంటారు అన్నట్టు. కాలా అని అంటారు అన్నట్టు. ఇది 18 సార్లు ఉన్నది కాలా. ట్రాన్స్గ్రెషన్స్ అంటే పేసా అనేది అది ఇండివిజువల్కు ఎగ్నెస్ట్ అన్నట్టు, నేషనల్ రిబెలియన్ అని అంటారు అన్నట్టు. దాని యొక్క అర్థం ఏంటిదంటే ట్రాన్స్గ్రెషన్స్కు ఈ యొక్క పేసాకు అర్థం ఏంటిదంటే రిబెలియన్, తిరుగుబాటు అనే అర్థం ఇస్తుంది. అది 93 సార్లు ఉన్నది అన్నట్టు. టు మేక్ అన్ ఎండ్ ఆఫ్ సిన్స్ అంటే పాపమును నివారణ చేయుటకు. హెబ్రీ భాషలో హట్టం అని ఉన్నది. హట్టం అంటే సీల్, నివారణ అంటే సీల్. టు లాకప్, టు బి స్టాప్డ్, టు క్లోజ్ అప్, షట్టింగ్ అని అంటారు అన్నట్టు. ఏంటిది ఈ యొక్క ఎండ్ అనే దానికి పదము హతం అని అంటారు అన్నట్టు. ఇది 27 సార్లు ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నదన్నట్టు. సిన్స్ అనేది హెబ్రీ భాషలో హతాత్ అని అంటారు అన్నట్టు. అంటే సిన్స్ అంటే పాపము నివారణ చేయుటకు. సిన్ అనేది ఈ స్లిప్ విత్ ద ఫుట్ అని కూడా అంటారు అన్నట్టు. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని యాకోబు పత్రికలో చెప్పబడుతుంది. అండ్ టు మేక్ రికన్సిలియేషన్ ఫర్ ఇనిక్విటీ అంటే మేక్ రికన్సిలియేషన్ ఫర్ ఇనిక్విటీ, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు. రికన్సిలియేషన్ హెబ్రీ భాషలో కఫర్ అని అంటారు అన్నట్టు. కఫర్ ఇది 102 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. టు కవర్ అన్నట్టు, టు పర్జ్, మేక్ అన్ అటోన్మెంట్ అని అంటాడు. అటోన్మెంట్ ప్రాయచిత్తం చేయడం అన్నట్టు. ఇనిక్విటీ అంటే ఏంటిది? అవోన్ అని అంటారు అన్నట్టు. అవోన్ అంటే ఏంటిది?
అదొక ఫాల్ట్ అన్నట్టు. మిస్చీఫ్, డిప్రేవిటీ, ఏ క్రైమ్. అవోన్ అది 230 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. ప్రాయశ్చిత్తము, దోషము అనేది ఇనిక్విటీ అన్నట్టు. 3 పాజిటివ్స్ అని, నెగిటివ్స్ అని. ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి 3. ఏంటి అంటే ఇవి. ఒకటి ఎబ్రి భాషలో ఏమున్నదంటే నీతిని బయలుపరచుటకును. నీతి అనేది ఏమంటారు? సెడేక్ అని అంటారు అన్నట్టు. ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జాడోక్ అని అంటారు. అది మన కొడుకు పేరు జాడోక్. అది యాక్చువల్గా హీబ్రూలో ఏంది అని అంటే సెడేక్ అని అంటారు అన్నట్టు. అంటే రైచియస్నెస్, నివారణ చేయటది, నీతిని బయలుపరచడం అంటే బో అని అంటారు అన్నట్టు. హైబ్రీ భాషలో బో అని అంటారు. అంటే టు గో ఇన్, ఎంటర్, కమ్, గో అనేది అర్థం వస్తుంది. ఓలాం అని అంటే ఏంటిది? లాంగ్ డ్యూరేషన్, యుగాంతము పర్యంతం వరకు. లాంగ్ డ్యూరేషన్. యాంటిక్విటీ, ప్రాచీనమైనది, ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండేది అన్నట్టు. ఓలాం అని అంటే ఆ అర్థం వస్తుంది. అది 439 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఓలాం గురించి రాయబడి ఉన్నది. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. హత్తం అని అంటే ముద్రించుట. హెబ్రీ భాషలో హత్తం అని అంటారు అన్నట్టు. టు సీల్ అప్, లాకప్, ముద్రించడం అన్నట్టు. హత్తం. ఇది 27 సార్లు ఉన్నది పాత నిబంధన గ్రంథంలో. విజన్ అని అంటే ఏంటిది? హజోన్ అంటారు అన్నట్టు. హెబ్రీ భాషలో ఏమంటారు? హజోన్ అంటారు. విజన్ అని అంటారు. ది విజన్ 35 సార్లు ఉంటుంది అన్నట్టు. ప్రవచనము అని అంటే ఏంటిది? నబీ. దాన్నే ప్రాఫిట్స్ అంటారు అన్నట్టు. నబీయీం అంటే ప్రాఫిట్స్, నబీ అంటే ప్రాఫెట్. స్పోక్స్ మ్యాన్ అనేది అర్థం వస్తుంది అన్నట్టు. 3వది ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అన్నట్టు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం అంటే, అభిషేకం అంటే ఏంటిది? మస్సా అని అంటారు అన్నట్టు. హెబ్రీ భాషలో మస్సా అని అంటారు. 69 సార్లు ఉన్నది అన్నట్టు. అనాయింట్, స్ప్రెడ్ ఏ లిక్విడ్ అన్నట్టు. అనాయింట్ అంటారు అన్నట్టు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఏంటిది? ఖొదేష్ అని అంటారు అన్నట్టు. ఖొదేష్ అని అంటే అపార్ట్నెస్, ఎవరితో పొత్తే ఉండదు, వాళ్ళు సపరేట్గా ఉంటారు అన్నట్టు. ఆ స్థలము సపరేట్గా ఉంటుంది. హోలీనెస్, సపరేట్నెస్ అనేది అర్థమిస్తుంది. ఇవి 6 ఇంటిని, ఈ 6 ఇంటిని ఇవన్నీ మొదలు పెడతారు. ఎప్పుడు? నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని అంటున్నాడు అన్నట్టు. ఎన్ని వారాలు? 70 వారాలు. 70 వారాలు అని అంటే 70 వారాలు. 70 × 7 ఎన్ని? 70 ఏళ్ళ 70 × 7, 7 ఏళ్ళ 49, 490 వారాలు. ఎన్ని వారాలు? 490 వారాలు. ఈ రోజులు అన్నట్టు. 70 వారాలు అని అంటే 490 రోజులు అన్నట్టు. ఈ రోజులను వీళ్ళు ప్రవచనంలో చెప్పేవారు, ఈ ప్రవచనం చెప్పేవారు ఏం చేసినారనంటే 490 సంవత్సరాలుగా అని వాళ్ళు చెప్పినారన్నట్టు. 490 సంవత్సరాలు పడుతుంది మెస్సియా రావడానికి అనేది వాళ్ళు విశదీకరించినారన్నట్టు.
ఈ ఈ యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పడతాయి. 7 వారాలు అంటే ఎన్ని? 7 × 7 49 రోజులు, అంటే 49 సంవత్సరాలు అని అర్థం అన్నట్టు. అరవై 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను కట్టబడును. 62 వారాలు ఏం కట్టబడుతుంది? 62 వారాలు అంటే ఇంటూ 7 ఎంత? 434 రోజులు అన్నట్టు. 62 వారాలు అంటే 434 రోజులు అన్నట్టు. దాన్నే సంవత్సరాలు అని అంటారు అన్నట్టు. దానినే సంవత్సరాలు అంటారు. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరల కట్టుతారు. ఈ పట్టణాన్ని ఏం చేస్తారనంటే, కందకములు అంటే ఈ యొక్క వాల్స్ అని అంటారు అన్నట్టు. పట్టణపు రాజవీధులు కందకములు మరల కట్టబడతారు అన్నట్టు. అంటే ఈ యెరూషలేము యొక్క గోడలను చుట్టుపక్కల కట్టబడుతుంది అన్నట్టు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు అంటే ఎవరు? అనాయింటెడ్ వన్. అభిషిక్తుడు అనేది ఏం తెలియజేస్తుందంటే, ఒకటి క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రీస్తు మెస్సియా అనేది తెలియజేస్తుంది. రెండవది ఫాల్స్ మెస్సియా. ఫాల్స్ మెస్సియా అంటే క్రీస్తు విరోధి కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు ఫాల్స్ మెస్సియానా క్రీస్తు విరోధి అనేది మనం తెలుసుకోవాలి. వచ్చినట్టు రాజు ఎవరు? ఈ రాజు ఎవరనంటే అభిషక్తుడు అనంటే ఫాల్స్ ప్రాఫెట్ అన్నట్టు. అభిషక్తుడు అనంటే ఎవరు? ఫాల్స్ ప్రాఫెట్. రాజు అనంటే ఎవరు? ఈ యొక్క క్రీస్తు విరోధి అన్నట్టు. క్రీస్తు విరోధి యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు వాడు యుద్ధకాలం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడేను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము పాడైన దానికి చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును అని చెప్పబడుతుంది. ఈ యొక్క ఈ 70 వారాల గురించిన కొంత వివరణను మనం తెలుసుకుందాం. 70 వారాల వివరణను కొంతవరకు మనము తెలుసుకుందాం. ఇది 70 వారాలు. ఇది ఒక ఆయన చెప్పినాడు అన్నట్టు. వీళ్ళు ఎప్పుడు పోయినరు? ఈ యొక్క బబులోను చెరకు ఎప్పుడు పోయినరు? 605వ సంవత్సరంలో పోయిన అన్నట్టు. అది ఇర్మియా యొక్క ప్రవచనం అన్నట్టు. ఇర్మియా యొక్క ప్రవచనము ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. 25:10లో ఉంటుంది. 605 సంవత్సరాల నుండి ఈ యొక్క
ఈ లిటరల్గా తీసుకున్నాడు అన్నట్టు. ఇది ఈ 7 వారాలు 62 వారాలు ఒక వారము. ఇది అప్పుడు యుగాన్ని క్రీస్తు పూర్వము ఎట్లా ఉండేది అనేది తెలియజేస్తుంది. 587లో ఎగ్జైల్కి వెళ్ళినారు. సైరస్ 538లో సైరస్ ఆజ్ఞ ఇచ్చినాడు అన్నట్టు. ఈ యొక్క 70 వారాలు, ఈ యొక్క 7 వారాలేమో ఎగ్జైల్ పోయినారు. 605వ సంవత్సరంలో వాళ్ళు ఎగ్జైల్కి పోయారు. ఎగ్జైల్ అంటే చెరలోనికి పోయినారు. ఇక వాళ్ళు 62 వారాల తర్వాత ఈ 171 ఈ క్రీస్తు పూర్వం 171 సంవత్సరంలో ఒనియాస్ థర్డ్ అనేట ఆయన చనిపోతాడు. ఎట్లా చనిపోతాడు? ఈ ఎఫిఫెనస్ ఆడు చంపేస్తాడు అన్నట్టు. ఎఫిఫెనస్ చంపేస్తాడు. ఈ ఒనియాస్ థర్డ్ ఈ 13వ ఈ యొక్క హై ప్రీస్ట్ అన్నట్టు, ప్రధాన యాజకుడు అన్నట్టు. 171 బీసీ క్రీస్తు పూర్వము 171లో ఒనేయాస్ను చంపేస్తాడు. ఎవరు? ఈ యొక్క ఎఫిఫెనస్, యాంటియోకస్ ఎఫిఫెనస్ అనేట ఆయన చంపేస్తాడు అన్నట్టు. ఈ ఒనేయాస్ ఎవరనంటే ఈ యొక్క 12వ ప్రధాన యాజకుడు అన్నట్టు. ప్రధాన యాజకులు ఉంటారు. ఈ యొక్క ప్రధాన యాజకులు అనంటే ఇప్పుడు జకరియా గ్రంథంలో ప్రధాన యాజకుడు ఉంటాడు. జకరియా గ్రంథంలో ప్రధాన యాజకుడు ఉంటాడు అన్నట్టు. ఆయన పేరేం పేరు అన్నట్టు? జకరియా గ్రంథంలో ఉన్న ప్రధాన యాజకుని పేరేంటిది చెప్పాలి? జకరియా గ్రంథంలో ఉంటుంది ప్రధాన యాజకుడు. ఎవరు? యెహోషువ నుండి యెహోషువ మొదటి ప్రధాన యాజకుడు అన్నట్టు. ఈ యొక్క ఈ చెరలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత మొట్టమొదటి యాజకుడు ఎవరంటే యెహోషువ. అట్లా ప్రధాన యాజకులను చూస్తే 13వ యాజకుడు ఈ యొక్క ఓనేయాస్ థర్డ్ అన్నట్టు. వీళ్ళు ఏంటిదంటే నీతిమంతులు. వీళ్ళు దేవుడు చెప్పిన మట్టుకే చేస్తారు అన్నట్టు. ఈ 171 బీసీలో అంటే క్రీస్తు పూర్వం 171లో ఆయన చంపబడ్డాడు. 13వ ఈ ప్రధాన యాజకుడు చంపబడ్డాడు అన్నట్టు. 13 అనేది ఈ యూదులకు అది అయ్యిరాదన్నట్టు. 13వ యాజకుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు దాన్ని ఈ మక్కబీయులు వాళ్ళు రక్షిస్తాడన్నట్టు. ఒకటే రోజు ఆయిల్ ఉంటుంది, ఒక రోజుకే ఆయిల్ ఉంటుంది, నూనె, దీపాలు అన్నీ యెరూషలేము గోడల నిండా దీపాలు ఉంటాయి. అవి ఒక రోజుకే ఉంటాయి, కానీ 8 రోజులు వస్తాయి. ఆశ్చర్యరీతిగా 8 రోజులు వస్తాయి అన్నట్టు. ప్యూరిఫైడ్. ఈ ప్రధాన యాజకులు వాళ్ళతోనే ఖతమైపోయినారు. 165 నుండి ఒకటో వారం నుండి ఈ యొక్క ప్రధాన యాజకులు కొని వస్తున్న వాళ్ళు ఇక్కడ. ఈ యేసుక్రీస్తు కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు ఒరిజినల్ ప్రధాన యాజకుడు కాదు.
కాదు. ఒరిజినల్ ప్రధాన యాజకుడు ఈ ఒనేయాస్ థర్డ్ అంటే 171 చనిపోయినారు, వాళ్ళు లేరు అన్నట్టు. ప్రధాన యాజకుడు ఎవరు ఉండాలని అంటే ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఉండాలి. యేసుక్రీస్తు కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు ఉండాలంటే బాప్టిజం ఇచ్చి యోహాను ఉండాలి. కానీ ఆయనని చర్చిలోనికే రానియలేదు, ఆ టెంపుల్ ఆ దేవాలయంలోనికే రానియలేదు. ఇక ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇక బయటనే చెప్పుకుంటుంటాడు అన్నట్టు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తాడు అన్నట్టు. బాప్టిజం ఇచ్చి యోహాను ఇన్ని సంవత్సరాలు చేస్తాడు, 3.5 సంవత్సరాలు చేస్తాడు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇంకా వేరే ఇంటర్ప్రిటేషన్ 7 వారాలు అంటే 49 సంవత్సరాలు, 605 నుండి 656 వరకు బీసీని చూసుకోవాలి. అట్లాగే 590 సైరస్ యొక్క డిక్రీ అంటే డిక్రీని చూసుకొని 434 సంవత్సరాలు అంటే 104. ఇదొక ఫుల్ఫిల్మెంట్, అది ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు. ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే 70 వారాలు అంటే 490 సంవత్సరాలు. అది అర్తహసక్స్త కాలంలో 20వ సంవత్సరంలో అంటే 445వ సంవత్సరం నుండి క్రీస్తు ట్రంఫల్ ఎంట్రీ. ఇది ఎవరనంటే ఇది మన క్రైస్తవులు ఇది చేస్తారన్నట్టు. ఇది నాకు చెప్పొస్తలేదు కానీ క్రైస్తవులు ఈ యొక్క ఈ 490 సంవత్సరాలను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే 7 సంవత్సరాలేమో యేసుక్రీస్తు రెండవ రాకడకు అట్లా ఉంచుతారు అన్నట్టు. ఈ 476 సంవత్సరాలు అర్ధహసక్స్త శాసనాన్ని ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి యెరూషలేము యొక్క గోడలు కట్టండి, యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టండి అని నెహెమ్యాకు చెప్తాడు కదా. అది 445 సంవత్సరాలు నుండి క్రీస్తు ఎంట్రీ అంటే క్రీస్తు విజయోత్సవ ఎంట్రీ అన్నట్టు. ఎక్కడికి ఎంట్రీ చేస్తాడనంటే ఈ యొక్క యెరూషలేములోకి పోయి కొబ్బరి మట్టలు పట్టుకొని ఎంట్రీ చేస్తాడు అన్నట్టు. అది అప్పటి మట్టుకు ఈ 476 సంవత్సరాలు అయిపోతాయి అన్నట్టు. ఇది క్రైస్తవులు చెప్పే ఒకటి. ఈ 33వ సంవత్సరం నుండి గ్యాప్ ఉన్నది, 7 సంవత్సరాల గ్యాప్. అంటే ఇప్పటి వరకు అంటే 33 సంవత్సరాల నుండి ఇప్పటి మటుకు అంటే 2000 సంవత్సరాల వరకు గ్యాప్ ఉన్నది అన్నట్టు. ఉండి తర్వాత యేసుక్రీస్తు యాంటిక్రైస్ట్ వస్తాడు, యాంటిక్రైస్ట్ తర్వాత యేసుక్రీస్తు వస్తాడు. 7 సంవత్సరాలలో యాంటిక్రైస్ట్ వస్తాడు, మళ్ళీ యేసుక్రీస్తు వస్తాడు. ఇది క్రైస్తవుల యొక్క ఇంటర్ప్రిటేషన్. ఇక ఒరిజినల్గా ఇక ఇది చాలా ఇది నాకు చెప్పొస్తలేదు కానీ ఇవి వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్. ఎవరు అందరూ ఒకటే, కానీ ఆ యొక్క 490 సంవత్సరాలు అనేది కరెక్ట్గా కుదురుతలేదు, 70 వారాలు అనేది కుదురుతలేదు.
ఇంకా నేను చెప్పే ఇంటర్ప్రిటేషన్, నేను ఇచ్చేది ఏంటిదంటే, దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఈ 25వ వచనం నుండి 27వ వచనం వరకు జాగ్రత్తగా చూసినట్లయితే అభిషిక్తుడు ఉంటాడు, రాజు ఉంటాడు. అభిషిక్తుడు ఎవరు, రాజు ఎవరు అనేది మనము అర్థం చేసుకోవాలి. అభిషిక్తుడు అనంటే అబద్ధ ప్రవక్త. అభిషిక్తుడు ఎవరు, అబద్ధ ప్రవక్త. రాజు ఎవరు, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. వాళ్ళకు 70 వారాలు. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా ఇశ్రాయేల్ వారికి, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండగానే ఈ యొక్క ఆజ్ఞ బయలుదేరుతుంది అన్నట్టు. ఏ ఆజ్ఞ బయలుదేరుతుంది? 25వ వచనంలో మనం చూసినట్లయితే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరుతుంది. ఈ యొక్క యుద్ధ కాలంలోనే యెరూషలేమును మరలా కట్టించవచ్చు అనేది ఆజ్ఞ బయలుదేరుతుంది. ఆజ్ఞ బయలుదేరిన 49 రోజులకు అంటే 7 వారాలకు అభిషిక్తుడు అధిపతి వచ్చాడు అన్నట్టు. అభిషిక్తుడు ఎవరు? ఈ యొక్క అబద్ధ ప్రవక్త. అభిషిక్తుడు ఎప్పుడైనా కానీ అబద్ధ ప్రవక్త వస్తాడు. 7 వారాలు పట్టునని స్పష్టంగా గ్రహించు. 62 వారాలు తొందరగల సమయంలో పట్టణపు రాజవీధులను కందకలను మరలా కట్టబడును. అంటే ఈ యొక్క యెరూషలేం యొక్క గోడలను, ఆ రాజవీధులను అన్నిటినీ మరలా కడతారు అన్నట్టు. ఎవరు కడతారు? ఈ యొక్క అబద్ధ ప్రవక్త కడతాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా వినాలి. అబద్ధ ప్రవక్త కడతాడు. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలమగును. అభిషిక్తుడు నిర్మూలము అంటే అబద్ధ ప్రవక్త నిర్మూలం చేయబడతాడు అన్నట్టు. అబద్ధ ప్రవక్త ఏమవుతాడు? నిర్మూలం చేయబడతాడు. వచ్చున్నట్టు రాజు ఎవరన్నట్టు? క్రీస్తు విరోధి. ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఆ యొక్క క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని చేస్తారన్నట్టు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. వాని యొక్క అంతము ఎట్లా వస్తుంది? హఠాత్తుగా వస్తుంది. ఈ యొక్క ఈ 62 వారాలలో ఈ యొక్క రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నవి, అది జరుగుతుంది. 9వ అధ్యాయంలో అవన్నీ 20 కోట్ల మంది చనిపోతారు అన్నట్టు. ఆ యొక్క హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అది యుద్ధకాలము. ఇప్పుడు యుద్ధము ఇట్లనే జరుగుతుంటుంది. అట్లాగే వాళ్ళు 20 కోట్ల మంది చనిపోతారు అన్నట్టు. ఎవరు? ఈ యొక్క క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని తెలుసుకొని వారు, క్రీస్తుని నిరాకరించిన వారు ఎంతమంది పోతారంటే 20 కోట్ల మంది చనిపోతారు అన్నట్టు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఎవరు అతడు అనంటే పూర్వంలో ఉన్న రాజు ఎవరు? క్రీస్తు విరోధి. స్థిరపరుస్తాడు అన్నట్టు. అర్ధవారమునకు బలిని నైవేద్యంను నిలిపివేయును. నైవేద్యాన్ని నిలిపివేస్తాడు అన్నట్టు. ఈ యొక్క నాశనం చేయవాడు వచ్చే వరకు నాశనం చేయవానికి రావాల్సిన నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరుగును అని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ఆలయము కట్టేది ఎవరు అని అంటే, ఈ మొదటి ఆలయాన్ని కట్టింది ఎవరు?
ఈ యొక్క సొలొమోను మహారాజు. రెండవ ఆలయాన్ని కట్టింది ఎవరు? జెరుబ్బాబెలు. ఇప్పుడు మూడవ ఆలయాన్ని కట్టేది ఎవరు? ఈ యొక్క క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త కడతాడు అన్నట్టు. అబద్ధ ప్రవక్తను క్రీస్తు విరోధి కలిసి వాళ్ళు మూడవ ఆలయాన్ని కడతారు. నాలుగవ ఆలయాన్ని కడుతున్నది ఎవరు అని అంటే యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు అది దేవుడే కడుతున్నాడు. అక్కడ పరలోకంలో ఉన్నది అన్నట్టు. పరలోకం నుండి ఈ యొక్క సియోను కొండ మీదకి వస్తుంది అన్నట్టు. ఆ యొక్క ఆలయము సియోను కొండ మీదకి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి చనిపోతాడు, అబద్ధ ప్రవక్త చనిపోతాడు. ఆ యొక్క ఆలయము ఎక్కడికి వస్తుంది? పరలోకంలో ఉండే ఆలయాన్ని దేవుడే కడతాడు అన్నట్టు. అది దేవుడే కట్టిస్తున్నాడు, దేవుడే తన చేతులతో కడతాడు అన్నట్టు. ఎక్కడున్నది అది? ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. చదువు. హెబ్రీ 11:10. 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము చాలు ఎదురు చూస్తున్నాడు. ఎవరు కడుతున్నారు? అది ఎవరు కడుతున్నారు? దేవుడే కడుతున్నాడు. అది ఆ యొక్క 4వ టెంపుల్ మొదటి యొక్క ఆలయాన్ని ఎవరు కట్టినారు? సొలొమోన్ కట్టినారు. రెండవ ఆలయాన్ని ఎవరు కట్టినారు? జెరుబ్బాబెలు కట్టినాడు. జెరుబ్బాబెలు కట్టినాడు. అది 70 క్రీస్తు శకము 70 సంవత్సరంలో టైటస్ కూలగొట్టిండు. అది అయిపోయింది. కానీ కట్టబడేది కూలగొట్టేది నేను చెప్తలేదు, కట్టబడేది చెప్తున్నా. మొదటి ఆలయాన్ని మొదటి ఆలయాన్ని సొలొమోన్ కట్టినాడు. రెండవ ఆలయాన్ని కట్టింది ఎవరు? రెండవ ఆలయాన్ని కట్టింది జెరుబ్బాబెలు కట్టినాడు. మూడవ ఆలయాన్ని కట్టేది ఎవరు? అబద్ధ ప్రవక్త కడతాడు అన్నట్టు. వాళ్ళని ఒకటే, కానీ జెరుబ్బాబెలు అయిపోయిన తర్వాత నెహెమియా వస్తాడు. ఈ ఎజ్రావును నెహెమియా ఒకటే. ఈ చెర నుండి బయటికి వచ్చిన తర్వాత యెహోషువ ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకులు ఎంతమంది ఉంటారంటే 13 ప్రధాన యాజకులు ఉంటారు. వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు ఏ తప్పు చేయని వారు అన్నట్టు. వాడు ఇది రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ విను. రికార్డ్ అవుతుంది కాక మళ్ళీ విను. మొదటి ఆలయాన్ని కట్టింది సొలొమోన్ మహారాజు. రెండవ ఆలయాన్ని కట్టింది జెరుబ్బాబెలు. మూడవ ఆలయాన్ని కట్టేది ఎవరు అని అంటే అబద్ధ ప్రవక్తను యూదులు కడతారు. క్రీస్తు విరోధి మళ్ళీ వేరైతాడు. అబద్ధ ప్రవక్త వేరే, క్రీస్తు విరోధి వేరే. చాలా జాగ్రత్తగా వినాలి మనము. అబద్ధ ప్రవక్త అనంటే ఇది యూదుల నుండి వస్తాడు అన్నట్టు. అది యూదుల నుండి వచ్చి యూదులను ప్రేరేపించి ప్రవక్తగా అని, అభిషక్తుడని చెప్పి వాళ్ళను ఆలయాన్ని కడతాడు అన్నట్టు. ఆలయాన్ని కట్టిన తర్వాత ఈ నాశనం అయిపోతుంది.
అతడు ఆ? అది మొత్తం నాశనం. అది ఎందుకో అది దేవుడు నిర్ణయించిన కాలం అన్నట్టు. అది దేవుడు నిర్ణయించిన ప్రకారమే అది నశించిపోతుంది అన్నట్టు. అతడు ఒక వారము అనేకుల వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. ఈ యొక్క క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఎన్ని సంవత్సరాలు ఉంటాడనంటే ఈ యొక్క 62 వారాలే ఉంటాడు. 62 వారాలు, ఇంకో వారము ఈ యొక్క 70వ వారం వరకే ఉంటాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు వాడే ఉంటాడని అనుకోవడానికి వీలే లేదు. వాడు బయలుపడలేదు, ఇంకా బయలుపడలేదు. వాడు ఎప్పుడనంటే 62 వారాలకు బయలుపడతాడు అన్నట్టు. 62 వారాలకు ముందుగా ఉన్న యెరూషలేమును కట్టించవచ్చునని 7 వారాలు ఉంటాయన్నట్టు. 7 వారాల తర్వాత వాడు బయలుపడతాడు అన్నట్టు. బయలుపడిన తర్వాత 62 వారాలు వాడు అబద్ధ ప్రవక్తగా ఉంటాడు అన్నట్టు. 62 వారాలే ఉంటాడు వాడు. అబద్ధ ప్రవక్త ఎన్ని వారాలు ఉంటాడు? 62 వారాలే ఉంటాడు. 62 వారాలు అంటే ఎన్ని రోజులు? 434 రోజులే ఉంటాడు వాడు. అబద్ధ ప్రవక్త ఎన్ని రోజులు ఉంటాడు? 434 రోజులే ఉంటాడు. వాని కాలంలో ఈ యొక్క ఆలయం నిర్మింపబడుతుంది అన్నట్టు. అబద్ధ ప్రవక్త కాలంలో ఏమి నిర్ణయింపబడుతుంది? ఈ యొక్క ఆలయం నిర్ణయింపబడుతుంది. ఈ యొక్క 25 నుండి 27 వరకు అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధే ఉంటాడు, కానీ ఎవరు ఉండరు. అబద్ధ ప్రవక్త ఉంటాడు, క్రీస్తు విరోధి ఉంటాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు ఎన్ని రోజులు ఉంటాడు అన్నట్టు? 434 రోజులే ఉంటాడు అన్నట్టు. వీడు మనకు అవ్వబడేది ఎన్ని రోజులు అన్నట్టు? 434 రోజులే ఉంటాడు. ఉండిన తర్వాత వాడేమవుతాడు? వాడు నిర్మూలం చేయబడతాడు. అబద్ధ ప్రవక్త అభిషక్తులు ఏం చేయబడతాడు? నిర్మూలం చేయబడతాడు. రాజు వచ్చినట్టు రాజు అనంటే ఈ యొక్క క్రీస్తు విరోధి. ఈ అబద్ధ ప్రవక్త వేరు, క్రీస్తు విరోధి వేరు. రాజు అని అన్నాడు కదా, ఈ రాజే క్రీస్తు విరోధి. ఈ అభిషక్తుడు ఉన్నాడు కదా, అభిషక్తుడు ఎవరు? అబద్ధ ప్రవక్త. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అబద్ధ ప్రవక్త అభిషక్తుడు అనేది అబద్ధ ప్రవక్త, వచ్చినట్టు రాజు అనేది క్రీస్తు విరోధి. వాడు క్రీస్తు విరోధి ఎన్ని రోజులు ఉంటాడు? అది 3 ఒక కాలములు అర్ధకాలము అంటే ఎన్ని రోజులు అన్నట్టు? 7 రోజులు అన్నట్టు. అది ఒక కాలము అంటే ఒక రోజు, కాలములు అంటే 2 రోజులు, అర్ధకాలము అంటే సగం రోజు. 3.5 రోజులే వీడు అవబడతాడు. వీడు క్రీస్తు విరోధి ఎన్ని రోజులు అవబడతాడు? 3 రోజులే అవబడతాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినాడు కదా, ఈ యొక్క 24వ మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. 15వ వచనం ఎవరైనా చదవండి. 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక. యూదేలో ఉండువాడు కొండలకు పారిపోవాలను. ఎందుకు? 3.5 రోజులే వీడు అవబడతాడు. 3.5 సంవత్సరాలు కాదు, 3.5 రోజులే అవబడతాడు. మిద్దె మీద ఉండువాడు తన ఇంటికి లో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగి రాకూడదు.
వాడు ఎవరు యూదులు దిగి రాకూడదు, వాళ్ళు అటే పోవాలి. పొలంలో ఉండేవాడు బట్టలను తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు, ఇంటికి రావద్దు, అక్కడే ఉండాలి. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవట చలికాలం అందైనను విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఏంటిది? విశ్రాంతి దినం అంటే ఏంటిది అమ్మా? విశ్రాంతి దినము అంటే ఏంటిది? విశ్రాంతి దినం అంటే ఏంటిది చెప్పాలా మీరు? పరిశుద్ధ దినము. విశ్రాంతి దినం అంటే ఏంటిది? కాదు, పరిశుద్ధ దినము శనివారము. శనివారం అది విశ్రాంతి దినం అంటే శనివారం. ఈ 3.5 రోజులే వాడు అవబడతాడు. ఎన్ని రోజులు అవబడతాడు? 3.5 రోజులు. అందుకోసమే యేసుప్రభు ఏమన్నాడంటే అది విశ్రాంతి దినము అందైనను సంభవించకుండా చూసుకున్న వాళ్ళను అని అంటాడు అన్నట్టు. అది చాలా కాలం అందని రావద్దు, అది విశ్రాంతి దినం అందని రావద్దు అని చెప్పబడుతుంది. 3.5 దినాలే వాడు అవ్వబడేది. వసంత రెండు ఒకటినా? విశ్రాంతి దినము సబ్బాత్ దినం. సబ్బాతు దినం అన్నా విశ్రాంతి దినం అన్నా ఒకటే, రెండు ఒకటే. సబ్బాతు అంటేనే విశ్రాంతి, సబాత్ అని అంటే విశ్రాంతి. ఈ క్రీస్తు విరోధి అబద్ధ క్రీస్తు ఫాల్స్ మెస్సియాకి ఎన్ని రోజులు అవ్వబడతాడు? 3.5 రోజులే అవ్వబడతాడు వాడు. ఆ 3.5 రోజులు అంటే ఈ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడలా అని అంటున్నాడు. దినములు తక్కువ చేస్తాడు అన్నట్టు. 7 సంవత్సరాలకు 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల నుండి 3.5 రోజులు. చాలా జాగ్రత్తగా వినాలి అది. ఇప్పుడు మీరు వింటేనే మంచిది అది. 3.5 రోజులే అవ్వబడతాడు వాడు. క్రీస్తు విరోధి బయలుపడేది 3.5 రోజులే. ఒక కాలములు, అర్ధకాలము. కాలము అంటే ఒక రోజు, కాలములు అంటే 2 రోజులు, అర్ధకాలము అంటే సగం రోజు. 3.5 రోజులే ఈ యొక్క క్రీస్తు విరోధి అవుపడతాడు. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. 3.5 రోజులు అవబడతాడు వాడు. అవబడ్డప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆ మహాశ్రమ కలిగినప్పుడు మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ప్రార్థించవలెను అని అంటాడు అన్నట్టు. లోక సృష్టి మొదలుకొని ఇది వరకు ఇట్టి శ్రమ కలగదు, ఇక ఎప్పుడునూ కలగదు, ఇక ఎన్నడూ కలగదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. కాలములు, అర్ధకాలము అంటే కాలము అంటే ఒక రోజు, కాలములు అంటే 2 రోజులు, 1, 2, 3. అర్ధకాలము అంటే సగం రోజు. 3.5 రోజులు ఈ యొక్క క్రీస్తు విరోధి అవబడతాడు, బయలుపడతాడు అన్నట్టు. బయలుపడి అందరికి కనబడతాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మీ పరిశుద్ధ ఘనమైన నామములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువైనా. ఇంతవరకు నైనా మీరు ఎక్కల నీడను కాచి కాపులను మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువైనా. గొప్ప దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయింది నన్ను నిత్యము నాయన కోటాను కోట్ల దూతులతోనైనా పరిశుద్ధుడు అని స్తుతించబడుతూ కొనియాడబడుతున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువైనా. మేము నమ్మదగని వారమైన నీవెంతో
నమ్మకమైన దేవుడు నాయన, గొప్ప దేవుడు, సృష్టి దేవుడు ప్రభువానైనా, స్తోత్రములు ప్రభువానైనా. ఇంతవరకు నైనా ఈ వాక్య ధ్యానంలో నైనా మీకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువానైనా. సండే నైనా చిన్న బిడ్డలనైనా వాక్యంలో నడిపిస్తున్న సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువానైనా. మంచి ఆరోగ్యాన్ని నైనా దయచేయండి ప్రభువానికి స్తోత్రములను. మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నైనా నడిపించండి ప్రభావ. మీకే స్తోత్రములైనా. కూడి ఉన్న బిడ్డలందరికీ నైనా మీరు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభునైనా. జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడిగితే ధారాళంగా దయచేస్తున్నాను గొప్ప దేవుడనైనా. మా బిడ్డలందరికీ నైనా ఇక్కడ సన్యస్తులు ఉన్న బిడ్డలందరికీ నైనా మీరు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి దృష్టిలో దయన మీరు నన్ను బిడ్డలు అయినా ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభావ. మీకే స్తోత్రం అయినా. వాళ్ళు నడవలసిన త్రోవను మనకి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడాన్ని మీ వాక్యం తెలుగుతుంది ప్రభునైనా. వచ్చిన నాటి నుండి నైనా మీ మార్గం నడవటానికి నైనా మీ కృప కాపుదల మెండుగా దయచేయండి ప్రభునైనా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ ప్రతి ఆదివారం జరిగే సండే స్కూల్ ఆరాధనైనా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నన్ను మంచి ఆరోగ్యాన్ని అందించండి ప్రభు. వారికి నైనా మీరు ఎక్కువ నీడన కాచి కాపాడి నడిపించండి ప్రభునైనా. మీ ఆత్మతో నింపండి ప్రభు. మీ కృపాక్షేమం దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలు ఎత్తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలకు, గూగుల్ మీట్లో కలిసిన బిడ్డలందరికీ, లోకంలో చెదిరిన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ఆమేన్.